మనం కళ్ళు మూసుకుని పడుకుంటే అంతా బాగుందనుకుంటే రేపు పొద్దున ఇంటి దాకా వచ్చేస్తాడు శత్రువు. ఎందుకంటే శత్రువు ఎప్పుడు మన మధ్యన తన మనుషుల్ని పెడతాడు. ఆ మనిషి సృష్టించేటటువంటి శత్రుత్వాలకు సజీవ సాక్ష్యం ఇప్పుడు నీ ఏరియాలోనే నీకు వ్యతిరేకంగా తయారవుతున్నటువంటి మత మూర్ఖ శక్తులు. వీళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తున్నారు, ఆఫ్ఘనిస్తాన్ని ప్రేమిస్తున్నారు, బంగ్లాదేశ్ని ప్రేమిస్తున్నారు, నిన్ను ద్వేషిస్తున్నారు, నీ మతాచారాలను ద్వేషిస్తున్నారు. చివరికి నువ్వు గణపతి నవరాత్రులు జరుపుకోవాలన్నా సరే వాళ్ళ ముందు నుంచి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళ వ్యవహారాల సందర్భంలో నీ నోరు మూసుకోవాలంటున్నారు. అలా కాదంటే నీ మీద దాడికి వస్తున్నారు, అందరూ ఉమ్మడవుతున్నారు. బట్ ఇక్కడ హిందువులలో కులం వారీగా, ప్రాంతం వారీగా, వర్గం వారీగా, వర్ణం వారీగా ఐక్యత చీలిపోవడం వలన నిలదీసి అడగలేకపోతున్నారు, హక్కులు కోల్పోతున్నారు. 85% మంది మొక్క చెక్కలైతే 15% మంది ఒక్కటై సాగిస్తున్నటువంటి వ్యవహారమే ఇదంతా. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఒకప్పుడు పంజాబ్లో